హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కరెంట్ అఫైర్స్, ప్రత్యేకంగా రైల్వే జాబ్స్ కోసం. సో ఇందులో 6th క్లాస్ భారతరత్న పురస్కారాల గురించి డిస్కస్ చేద్దాం. మనకి ఇక్కడ స్క్రీన్ మీద కనిపిస్తున్న 5 పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారి గురించి డెఫినెట్లీ ఈసారి ఎగ్జామినేషన్లో అడిగే అవకాశం ఉంటుంది. సో వాళ్ళ గురించి పూర్తి సమాచారం అయితే తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో నేను ఒక 1 వీక్ మాత్రం బిజీనే. సో తిరుపతి, అరుణాచలం కొద్దిగా డివోషనల్ ట్రిప్ ఉంది, వెళ్తున్నాను ఈరోజు. సో మీరు ఇబ్బందిగా ఫీల్ అవ్వకండి, ఓకేనా? సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. అండ్ ఫెస్టివల్ ఆఫర్ మాత్రం ఫెస్టివల్ తోటి క్లోజ్ చేస్తాను ఖచ్చితంగా. సో 50% డిస్కౌంట్తో మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇందులో కొన్ని సబ్జెక్ట్స్ జీకే, పాలిటీ, కంప్యూటర్స్ కంప్లీట్లీ అయిపోయాయి. ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. కెమిస్ట్రీ, సైన్స్ 95% అయిపోయింది, ఈచ్ సబ్జెక్ట్ 50 రూపీస్. అండ్ ఎన్టీపీసీ గ్రూప్ డి కోర్స్ 300 రూపీస్ ఓన్లీ, 60% వరకు అయిపోయింది. సో మీరు స్లోగా ప్రిపేర్ అవ్వండి, డెఫినెట్లీ సక్సెస్ అవుతారు. అండ్ తీసుకునే ముందు యూట్యూబ్లో క్లాసెస్ చూడండి, 1కి 2 సార్లు చూడండి. నచ్చితే యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకోండి. డౌన్లోడ్ ఆప్షన్ ఉండదు అండ్ ప్రింట్కి చాయిస్ ఉండదు, తెలుగులోనే ఉంటుంది. సో ఓకేనా? సో డౌన్లోడ్ చేసుకున్నాక మళ్ళీ తెలుగులో లేదా అని మీరు ఇబ్బంది పడవద్దు, నన్ను ఇబ్బంది పెట్టకండి, ఓకేనా? రైట్. ఒకసారి కరెంట్ అఫైర్స్ కనుక చూసినట్లయితే మీరు ఇక్కడ 6th క్లాస్లో ఫస్ట్ కనుక జాయిన్ అయితే మీరు ఫస్ట్ క్లాస్ నుండి స్టార్ట్ చేయండి. 18వ లోక్సభ విశేషాల కేంద్ర మంత్రి పదవులు, క్రికెట్ టోర్నమెంట్స్, లిటరేచర్ అవార్డ్స్, ఆస్కార్ అవార్డ్స్ అండ్ నోబెల్ ప్రైజెస్, భారతరత్న పురస్కారాల గురించి చదవడానికి ప్రయత్నం చేయండి. ఇక కమింగ్ టు ద క్లాస్, భారతరత్న పురస్కారాలు. సో భారతదేశంలో అత్యున్నత పురస్కారం ఏది అన్నప్పుడు భారతరత్న అని చెప్పాల్సిన అవసరం ఉంటుంది. మొట్టమొదటిసారిగా ఎప్పటి నుండి ఇస్తున్నారు అంటే 1954 నుండి ఇస్తూ ఉన్నారు. ఇవేమి రెగ్యులర్గా ఏమి ఇవ్వరండి, ఎవ్రీ ఇయర్ అన్నట్టు వాళ్ళకి ఇవ్వాలి అనిపించినప్పుడు ఇస్తూ ఉంటారు. ఇప్పటి వరకు మొత్తం 53 మందికి పురస్కారాలు అయితే అందించాయి. సో మీకు వీలుంటే ఆ నెంబర్స్ అన్నీ కూడా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో 2024లో కనుక చూసినట్లయితే రీసెంట్గా కర్పూరి ఠాకూర్ ఈయన బీహార్కి 11వ ముఖ్యమంత్రిగా పనిచేశాడు. అండ్ అదేవిధంగా ఈయనని జననాయక్ అని పిలుస్తారండి, జననాయక్ అని పిలుస్తూ ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగాలలో వెనుకబడిన తరగతుల కోసం 26% రిజర్వేషన్ మోడల్ని ప్రవేశపెట్టాడు. ఇతర వెనుకబడిన తరగతులకు 12%, అత్యంత వెనుకబడిన తరగతులకు 8%, మహిళలకు 3%, అగ్రవర్ణాల నుండి వెనుకబడిన తరగతులకు సంబంధించిన వారికి 3% రిజర్వేషన్ కల్పించారు. సో కర్పూరి ఠాకూర్ బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా వర్క్ చేశాడు. ఈయనని జననాయక్ అని పిలుస్తారు. ఈయన రిజర్వేషన్లకు సంబంధించి ప్రముఖ వ్యక్తి అని గుర్తుపెట్టుకోవాలి. 3 పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. అండ్ 2024లో పివి నరసింహారావు, పూర్తి పేరు పామలపర్తి వెంకట నరసింహారావు. ఈయన వృత్తిరీత్యా న్యాయవాదిగా చేశాడు. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, ప్రధానిగా వ్యవహరించారు. 1991 to 96 మధ్యలో ప్రధానిగా వ్యవహరించారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. ఈయన స్మారక భూమిని జ్ఞాన భూమి అంటారు, ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి మనం. సో పివి నరసింహారావు గారు తెలంగాణ రిప్రజెంట్ చేస్తూ ఉంటాడు. తెలంగాణకు సంబంధించిన వ్యక్తి, చీఫ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది, ప్రైమ్ మినిస్టర్గా వర్క్ చేయడం జరిగింది. తన యొక్క స్మారక స్థలాన్ని జ్ఞాన భూమి అంటారు అనేది కూడా మనం ఈ పాయింట్లు నేర్చుకోవాలి. అండ్ లాల్ కృష్ణ అద్వానీ, ఎల్కే అద్వానీ, సో కరాచీలో జన్మించాడు. భారతదేశం పాకిస్తాన్ విభజన సమయంలో బొంబాయికి వచ్చి ఇక్కడే స్థిరపడిపోయడం జరిగింది. ఉప ప్రధానిగా పనిచేయడం జరిగింది. సో 2024లో మరి చరణ్ సింగ్ గారికి కూడా రావడం జరిగింది. ఈయన ఉత్తరప్రదేశ్కి సంబంధించిన వ్యక్తి. ఈయన కూడా ప్రధానిగా వ్యవహరించడం జరిగింది. ఉత్తరప్రదేశ్కి ముఖ్యమంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఈయన స్మారక స్థలాన్ని కిసాన్ ఘాట్ అని పిలుస్తాము. సో ఇక్కడ పిఎంగా చేసిన వాళ్ళు ఎవరు? చరణ్ సింగ్, అదేవిధంగా పివి నరసింహారావు గారు, ఇద్దరు కూడా పిఎంగా చేశారు. అదేవిధంగా కర్పూరి ఠాకూర్, చరణ్ సింగ్ ముఖ్యమంత్రిగా కూడా చేశారు. అదేవిధంగా పివి నరసింహారావు కూడా ముఖ్యమంత్రిగా కూడా చేయడం జరిగింది. అండ్ ఎల్కే అద్వానీ గురించి కూడా నేర్చుకోండి. అండ్ ఎంఎస్ స్వామినాథన్ 2024 ఎంఎస్ స్వామినాథన్ వీరికి కూడా రావడం జరిగింది. తమిళనాడుకి సంబంధించిన వ్యక్తి. ఈయన ఇటీవలనే మరణించడం జరిగింది 2023 సెప్టెంబర్లో. హరిత విప్లవ పితామహుడు అంటాం, ఫాదర్ ఆఫ్ గ్రీన్ రివల్యూషన్. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో 2019 కనుక చూసినట్లయితే ఇది ఓల్డ్ వర్షన్ కనుక జస్ట్ వాళ్ళ స్టేట్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ప్రణబ్ ముఖర్జీ వెస్ట్ బెంగాల్, భూపెన్ హజారికా అస్సాం, ఈయనని శుద్ధకాంత అని పిలుస్తూ ఉంటారు.
ఈయన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా రావడం జరిగింది. అండ్ నెక్స్ట్ నానాజీ దేశ్ముఖ్కి రావడం జరిగింది. మహారాష్ట్రకి సంబంధించిన వ్యక్తి. ఈయనని చండికాదాస్ అమృతరావు అని కూడా పిలుస్తారు. 2019లో కూడా ముగ్గురికి వచ్చింది ఇక్కడ, ప్రణబ్ ముఖర్జీ, భూపెన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్. అండ్ సి రాజగోపాలాచారి 1954, సర్వేపల్లి రాధాకృష్ణన్, సర్ సివి రామన్. ఫస్ట్ అవార్డ్స్ వీళ్ళకే రావడం జరిగింది. అందరూ కూడా మనకి తమిళనాడుకు సంబంధించిన వ్యక్తులు. 1955లో జవహర్లాల్ నెహ్రూకి, భగవాన్ దాస్కి, మోక్షగుండం విశ్వేశ్వరయ్యకి రావడం జరిగింది. ఇక్కడ మొట్టమొదటి ప్రైమ్ మినిస్టర్ ఎవరికి వచ్చింది అన్నప్పుడు మనం నెహ్రూ గారి నేమ్ అయితే గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. 1957లో గోవింద్ వల్లభ్ పంత్, 58లో కేశవ్ ఖార్వే, 61లో బిధన్ చంద్రరాయ్, పురుషోత్తం దాస్, 62లో డాక్టర్ రాజేంద్ర ప్రసాద్. సో ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అంటే ఏ రాష్ట్రపతికి మొట్టమొదటిసారిగా భారతరత్న వచ్చిందంటే రాజేంద్ర ప్రసాద్. 1963లో జాకీర్ హుస్సేన్, పాండురంగ వామన్. 66లో లాల్ బహదూర్ శాస్త్రి. సో చనిపోయిన తర్వాత ఆయన పేరు మీదుగా అనౌన్స్ చేసిన మొట్టమొదటి వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి గారికి రావడం జరిగింది. 71లో ఇందిరాగాంధీ, ఫస్ట్ ఉమెన్, మొట్టమొదటి మహిళ ఎవరు అంటారు ఇందిరాగాంధీ. 75లో వివి గిరి, 76లో కె కామరాజ్, 80లో మదర్ తెరిసా, 83లో వినోబా భావే, 87 అబ్దుల్లా గాఫర్ ఖాన్, 88 ఎంజి రామచంద్రన్, 90 డాక్టర్ బిఆర్ అంబేద్కర్, నెల్సన్ మండేలా. ఇవన్నీ ఎందుకు నేర్చుకోమని చెప్తున్నానంటే ఎగ్జామినర్ కొద్దిగా తిక్కలోడు అయితే కింద 4 ఆప్షన్స్ ఇచ్చి కింది వారిలో ఎవరికి భారతరత్న రాలేదు అని అంటాడు. సో మనం అక్కడ కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక ఖచ్చితంగా నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. 91 రాజీవ్ గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్, మొరార్జీ దేశాయ్. 92 సత్యజిత్ రే, అబుల్ కలాం ఆజాద్, జేఆర్డి టాటా. సో సత్యజిత్ రే వచ్చేసి ఫస్ట్ ఫిలిం మేకర్ అండి. మొట్టమొదటి ఫిలిం మేకర్కి సంబంధించి ఎవరికి వచ్చిందంటే సత్యజిత్ రే. ఏ ఇయర్లో అంటే 1992. 97 ఏపీజే అబ్దుల్ కలాం, గుల్జరీలాల్ నందా, అరుణ అసఫ్ అలీ. 98 ఎంఎస్ సుబ్బలక్ష్మి, సి సుబ్రహ్మణ్యన్. 1999 జయప్రకాష్ నారాయణ్, అమర్త్య సేన్, రవిశంకర్, గోపీనాథ్ భాడోలి. రవిశంకర్ వచ్చేసి సితారా ప్లేయర్ మనకి. ఈయన ఏ రాష్ట్రమో చెప్పండి మీరు. 2001 లతా మంగేష్కర్ అండ్ బిస్మిల్లా ఖాన్. బిస్మిల్లా ఖాన్ వచ్చేసి సన్నాయికి సంబంధించిన ఫేమస్ మ్యూజిషియన్, బీహార్కి సంబంధించిన వ్యక్తి. 2009 భీమ్సేన్ జోషి. 2014 సిఎన్ఆర్ రావ్ అండ్ సచిన్ టెండూల్కర్. ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్ ఎవరైనా అడుగుతారు అండ్ సచిన్ టెండూల్కర్. 2015 మదన్ మోహన్ మాలవ్య, అటల్ బిహారీ వాజ్పేయి. సో ఎగ్జామినర్ ఏ విధంగా అడుగుతాడంటే 2024 ప్రతిదీ నేర్చుకోండి. సో ఇప్పుడు చరణ్ సింగ్ ఏ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వర్క్ చేశాడు ఇట్లా అడుగుతాడు. ఓకేనా. సో వాళ్ళ గురించి పూర్తి నేర్చుకోండి. అండ్ అట్ ద సేమ్ టైం ఫస్ట్ ఫిల్మ్ మేకర్, ఫస్ట్ ఫీమేల్, ఫస్ట్ ప్రెసిడెంట్, ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్, ఫస్ట్ స్పోర్ట్స్ పర్సన్. అదేవిధంగా రవిశంకర్, బిస్మిల్లా ఖాన్ గురించి కూడా డెఫినెట్లీ అడుగుతూ ఉంటాడు. అండ్ మనకి అంబేద్కర్ గారికి. సో వీరందరికీ కూడా ఇయర్స్ మ్యాక్సిమం నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. సో మోస్ట్ ఫోకస్ మాత్రం ఈసారి 2024లో పెట్టండి. ఎందుకంటే మనకి 2024లో 5 మెంబర్స్కి వచ్చింది. సో వాళ్ళ మీద డెఫినెట్లీ డిఫరెంట్ షిఫ్ట్స్లలో అడిగినా కానీ క్వశ్చన్ ఫార్మేషన్ చేసుకోవచ్చు. సో ఖచ్చితంగా ఎగ్జామినర్ దాని మీదనే ఫోకస్ చేస్తూ ఉంటాడు. సో అవి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేయకండి. అండ్ వీడియో లైక్ చేయడానికి ప్రయత్నం చేయండి దయచేసి. సో ఎందుకంటే మంచి కంటెంట్ అందిస్తున్నప్పుడు మీరు కూడా ఒక లైక్ బటన్ చేయడం వల్ల నాకు కూడా రేపు బాగానే ఉంటుంది, ఇంకా చెప్పాలనే ఆలోచన రావడం జరుగుతుంది కనుక. సో ఏమంటారు, కోఆపరేట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఐ విష్ యూ వెరీ గుడ్ లక్.